నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధవీరులకు అంకితం చేశారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి విషయం తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే మే 15వ తేదీన 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు ఉండే విధంగా ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ 339 అభివృద్ధి పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తామన్న మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం 9 గంటలకి 339 అభివృద్ధి పనులు, ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద ఇద్దరు స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకి. ఆనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఈనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి అంకితం ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు, స్థానిక ఎమ్మెల్యే గారు